శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి నవంబర్ 5వ తారీఖు మధ్యలో శుక్రగ్రహం తన స్వక్షేత్రం మరియు మూల త్రికోణ రాశి అయినటువంటి తులారాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సుమారు 65 రోజుల పాటు, ఎక్కువ రోజుల పాటు సుదీర్ఘంగా తులారాశిలో సంచరించడం జరుగుతుంది. శుక్రుడు జాతకంలో గోచారంలో ఎంత బలంగా ఉంటే స్త్రీలకంత అనుకూలంగా, ఆకర్షణగా, ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఇది సినిమా పరిశ్రమ వారికి కూడా చాలా మంచి రోజులనే చెప్పచ్చు. అయితే ఇదే శుక్రుడు అక్టోబర్ 3వ తారీఖున, అంటే తులారాశిలో ఉంటూనే అక్టోబర్ 3వ తారీఖున వక్రగమనం పొందడం జరుగుతుంది. అది నవంబర్ 14 దాకా సుమారు 42 రోజుల పాటు ఈ వక్రగమనంలో ఈ శుక్రుడు మరింత బలవంతుడై ఉంటాడు. శుక్రుడు, గురువు మొదలగు శుభగ్రహాలు వక్రించినప్పుడు ఎక్కువ బలాన్ని కలిగి ఉంటాయి. మరి శుక్రుడు వక్రించినప్పుడు చాలా వరకు స్త్రీలు కానీ మగవాళ్ళు కానీ గతంలో దూరమైన వారు తిరిగి దగ్గర అవ్వడం జరుగుతూ ఉంటుంది. సరే, ప్రేమికులు ఉన్నారు, లేదంటే భార్యాభర్తలు ఉన్నారు, స్నేహితులు బాగా ఫ్రెండ్షిప్లో ఉన్నవాళ్ళు, ఏదో కారణాల వాళ్ళు విడిపోయి ఉన్నవాళ్ళు, దూరంగా ఉన్నవాళ్ళు మరి తిరిగి శుక్ర వక్రించినప్పుడు వారి జీవితంలో మళ్ళా తిరిగి కలుసుకోవడం, ఒక అండర్స్టాండింగ్ రావడం జరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా ఎవరి జన్మజాతకంలో అయినా వాళ్ళు పుట్టినప్పుడు శుక్రగ్రహం వక్రించి ఉంటే వారి జీవితంలో అనుకున్న వివాహం జరగదు. ఎవరినో ప్రేమిస్తారు, సడన్గా ఆ ప్రేమ క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు పెద్దలు కూర్చుని వివాహం జరుగుతూ ఉంటుంది. అలాగే జన్మజాతకంలో శుక్రుడు బలంగా ఉంటే, మగవారికి శుక్రుడు బలంగా వారి జాతకంలో ఉచ్చులో కానీ, తులలో కానీ, వృషభంలో కానీ బలవంతుడై ఉంటే వారికి వివాహం తర్వాత బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళకి స్త్రీ సంతానం కలిగిన తర్వాత బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరికైనా జాతకంలో శుక్రుడు మంచి బలంగా ఉంటే వాళ్ళకి కంపల్సరీగా స్త్రీ సంతానం కలుగుతారు. స్త్రీ సంతానం కలిగిన తర్వాత వాళ్ళ జీవితంలో గొప్ప అదృష్టవంతులుగా మారడం జరుగుతూ ఉంటుంది. అదే స్త్రీల జాతకంలో శుక్రుడు ఎంత బలంగా ఉంటే వారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది, ఆకర్షణగా ఉంటారు, సౌభాగ్యయోగం కలుగుతుంది, తొందరగా వివాహం జరుగుతూ ఉంటుంది. అదే శుక్రుడు కంబస్ట్ అయినా, నీచలో ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న వారి యొక్క జీవితంలో అనేక ఎదురు దెబ్బలు, అనేక కష్టాలు ఎదుర్కొంటారు, జీవితంలో గుడ్ విల్ పోగొట్టుకుంటారు, అనేక రకాల విమర్శలకి లోనవడం జరుగుతుంటుంది. వ్యక్తిగతంగా వాళ్ళ జీవితం కూడా అనేక రకాలుగా మోసపోయి ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం మనకి ఈ శుక్రగ్రహం 65 రోజుల పాటు తులారాశిలో సంచరించినప్పుడు మాలవ్య మహాపురుష యోగం అనే యోగం ఏర్పడుతూ ఉంటుంది. అది అందరికీ ఏర్పడదు, కొన్ని రాశుల వారికి ఈ యోగం ఏర్పడుతూ ఉంటుంది. మరి కొంతమందికి ఉచ్చక్షేత్రంలో ఉన్న ఫలితం కూడా రావడం జరుగుతుంటుంది. బట్ ఏంటి, ఏ విధంగా ఈ శుక్రుడు ఏ రాశి వారికి ఎటువంటి ఫలితం ఇవ్వబోతున్నాడు అన్నది మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే శుక్రగ్రహానికి పరిహారం కూడా చేసుకుంటే శుక్రుడు ఏ స్థితిలో ఉన్నా వారి జీవితంలో అనుగ్రహం కలిగి మళ్ళా వారి యొక్క జీవితం చాలా లగ్జరీగా, ఆకర్షణగా, అందంగా ఉండే అవకాశం ఉంటుంది. కుంభరాశి వారికి శుక్రుడు యోగకారకుడు, చతుర్థ భాగ్యాధిపతిగా అదృష్టాన్ని ఇచ్చే గ్రహం శుక్రగ్రహం. వీరి యొక్క జాతకంలో శుక్రుడు ఎంత బలంగా ఉంటే వాళ్ళు జన్మించినప్పుడు వీరి యొక్క వివాహ జీవితం, సౌకర్యాలు, వాహనం, గృహం ఇవన్నీ కూడా రావడం జరుగుతూ ఉంటాయి. స్త్రీ సౌఖ్యం లభిస్తుంది, వివాహం అయిన తర్వాత కలిసి రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ కుంభరాశి వారికి. మరి ఇప్పుడు ఈ శుక్రుడు 9వ స్థానంలోకి ప్రవేశించడం జరిగింది. అంటే ఒక విధంగా 9వ స్థానం అన్నది ఉన్నత విద్య, దూర ప్రాంత ప్రయాణాలు, స్త్రీలకి
సంతాన యోగం, అలాగే అదృష్టం కలిగించే స్థానంలో శుక్రగ్రహం రావడంతో ఎవరైతే కుంభరాశి వారు ఉన్నత విద్య కొరకు విదేశం వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళ యొక్క అవకాశాలు రావడం జరుగుతుంది. అలాగే బాగా సెటిల్ అయినటువంటి స్త్రీతో మీకు వివాహం జరిగే అవకాశం ఉంది. అది విదేశంలో కానీ ఒక ప్రముఖ నగరంలో ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీతో మీకు వివాహం నిర్ణయం జరిగే అవకాశం ఉన్నది. అయితే ఎవరైతే ఈ కుంభరాశిలో కుంభలగ్నంలో జన్మించినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారో వారు ఒక 32, 36 వచ్చినా కూడా వివాహానికి అంగీకరించకపోవడం, ఏదో ఒక బాధ్యత పెట్టుకొని వివాహాన్ని వాయిదా వేస్తుంటారు. దానికి కొంత కారణం కూడా ఉంటుంది. వీళ్ళ గతంలో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన టైంలో ఎవరినో ఇష్టపడి ఉంటారు, అది 100% ఫెయిల్యూర్ అయి ఉంటుంది. ఆ కారణం వల్ల కూడా ఈ వివాహం వాయిదా అయినా కారణం అవుతుంటుంది. ఎవరైతే అబ్బాయిలైనా అమ్మాయిలైనా వాళ్ళ తల్లిదండ్రులు ఈ సమయంలో మీరు వాళ్ళు అంగీకరించకపోయినా వివాహ ప్రయత్నాలు చేసి చక్కగా ఒక అమ్మాయినో అబ్బాయినో చూసి వివాహ ప్రయత్నం చేస్తేనే ఈ సమయంలో కుంభరాశి వారికి వివాహం జరిగే అవకాశం ఉన్నది. ఎప్పటి నుంచి? సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి నవంబర్ 5వ తారీఖు మధ్యలో కుంభరాశి వారు వివాహం చేసుకునే ఉద్దేశం ఉంటే వాళ్ళకి వివాహం జరిగే అవకాశం ఉంది. పెద్దలు కూడా వీళ్ళ మీద కొంత దృష్టి పెట్టాలి, లేకపోతే వీళ్ళు ఇంకా కొన్ని రోజుల పాటు అలాగా వాయిదా వేస్తూనే ఉంటారు. కాబట్టి ఇది ఒక అవకాశం. అలాగే ఇదే సమయంలో అక్టోబర్ 3వ తారీఖు నుంచి నవంబర్ 14లో ఈ శుక్రుడు వక్రగమనం పొందుతూ ఉంటాడు. ఈ వక్రగమనం పొందే టైంలో ఎవరైతే కుంభరాశి వారు లవ్ అఫేర్లో ఉండి ఇంకా ఏదో కొంత టైం తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళు వివాహం మాత్రం అంటే ప్రేమ మాత్రం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. అందువలన ఈ సమయంలో మీరు ముందుగానే ఈ వివాహానికి నిర్ణయం చేసుకుని వివాహం చేసుకుంటే దాని తర్వాత ఆటోమేటిక్గా మిగతా విషయాలు అవి సెటిల్ అయ్యే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా ఈ కుంభరాశి వారికి స్థానచలనం, ఉద్యోగ మార్పు జరిగే అవకాశం ఉంది. ఇంతకాలంగా మీరు అతి ముఖ్యమైన విషయాన్ని రహస్యంగా ఉంచారో ఆ విషయం ఇప్పుడు ఓపెన్ అయ్యి 10 మందికి తెలిసే అవకాశం ఉంది. ఏదైనా ఈ కుంభరాశి వారికి జీవితంలో ప్రధానంగా జరగనుండే వివాహం, అలాగే సంతాన యోగం, విదేశ విద్య ఈ సమయంలో జరిగే అవకాశం ఉన్నది. శుక్రగ్రహ అనుగ్రహం పొందడం అన్నది చాలా సులభం. మీరు జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతూనే శుక్రగ్రహ అనుగ్రహం కూడా పొందవచ్చు. అంటే శుక్రగ్రహ అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ పొందుతూ ఉంటారు. మీరు జీవితంలో ప్రతినిత్యం చాలా శుచిగా, శుభ్రంగా ఉండడం, ఎప్పుడు పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు, అంటే పూర్వం అయితే తడిపి ఆరేసిన వస్త్రాలు అనేవారు. బట్ ఏదైనా ఒక రోజు ధరించిన వస్త్రం మరునాడు ధరించకుండా ఉండడం అన్నది నెంబర్ 1. దాని తర్వాత మీరు పడుకునే బెడ్, దుప్పటి, తలగాడు ఇవన్నీ కూడా ఎప్పుడూ నీట్గా ఉండడం మంచిది. అవి వీలైనంత తొందరగా మారుస్తూ ఉంటే మీకు ఇటువంటి శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. దాని తర్వాత ఆహార విషయంలో కూడా అంటే ఎక్కువగా తీపి పదార్థాలకి శుక్రుడు కారణం అవుతూ ఉంటాడు. బట్ ఏదైనా శుచి కలిగినటువంటి శుభ్రమైన ఆహారం, అంటే ఒకరు తినగా మిగిలినవి, ఏదో 4-5 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినవి, అలాగే బయట మనకి ఈ అన్నదానాలని ఏవి చేస్తుంటారు మామూలు టెంపుల్స్ దగ్గర, వాడి దగ్గర అమావాస్యకి అని చేస్తుంటారు. సాధ్యమైనంత వరకు అటువంటి వాటిలో అంటే సమూహంగా ఏదో వెళ్ళి తినడం అలాంటివి కూడా మీకు అంత అనుకూలమైన కాదు. ఏదో మిమ్మల్ని ఆహ్వానించారు ఒక పెళ్లి భోజనం, లేదంటే ఒక దేవాలయంలో అలా పర్వాలేదు. కానీ ఎక్కడ పెడితే అక్కడ పెట్టినటువంటి ఈ అన్న సంతర్పణలో, అన్నదానాల్లో 99% పాల్గొనడం అన్నది అది మంచి కార్యక్రమం కాదు. దాని తర్వాత ఏంటంటే స్త్రీలను చాలా గౌరవప్రదంగా చూడాలంటే ముఖ్యంగా బయట వాడిని పక్కన ఇంట్లో స్త్రీలని, భార్య, కుమార్తె, కోడలు, చెల్లెలు, తల్లి, వీటికి ఎప్పుడు కూడా దూషించడం కానీ వాళ్ళకి ఇబ్బంది పెట్టడం కానీ చేయకూడదు.
వాళ్ళకి ఏ సౌకర్యం కావాల్సినా మనకి లేకపోయినా వాళ్ళకి ఇవ్వవలసి ఉంటుంది. ఇంకా ప్రధానంగా స్త్రీలు ఈ నోములు వ్రతాలు, గౌరీ వ్రతం అని, ఈ కార్తీక మాసం, వరలక్ష్మి వ్రతం, ఎక్కువగా ఈ నోములు వ్రతాలు చేయడం వల్ల మంచిది. బట్ అవకాశం ఉన్నవాళ్ళు, కొద్దిగా టైం వెచ్చించిన వాళ్ళు స్త్రీ సూక్తం, కనకదార స్తోత్రం, లలితా సహస్రనామం ఇవన్నీ కూడా పారాయణ చేయవలసి ఉంటుంది. అయితే ఈ లక్ష్మీ స్తోత్రం అన్నది ఒక విధి విధానంగా మీరు 108 సార్లు, 1008 సార్లు చదవడం వల్ల కూడా శుక్రగ్రహం అనుగ్రహం కలుగుతుంది. అంటే శుక్రగ్రహం అంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కావాలంటే ముందు ఈ శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం కన్నా విష్ణు సహస్రనామాన్ని వినటం కానీ చదవటం కానీ చేయవలసి ఉంటుంది. మరి ఈ కారణం వల్ల మీరు ఈ మార్గంలో ఉన్నవాళ్ళు ఈ విధంగా పారాయణల వల్ల, ధర్మ మార్గంలో ఉన్నవాళ్ళు ఇలాగా స్త్రీలను గౌరవించడం, అవసరమైన వాళ్ళకి కొంతవరకు ఈ వస్త్రాలు, అంటే వివాహం జరుగుతున్నప్పుడు ఇలాంటి వాటికి పెళ్లి కూతురికి బహుమతిగా ఇవ్వడం, ఇది కూడా వివాహం కాని స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా కొద్దిగా ఆర్థికంగా లేని వాళ్ళకి పెళ్లి జరుగుతున్నప్పుడు తాళిబొట్టు, పట్టుచీర, కొన్ని పసుపు కుంకాలు, గాజులు ఆ అమ్మాయికి బహుమతిగా ఇవ్వడం వల్ల వివాహం కాని వాళ్ళకి తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా జీవితంలో బాగా అబ్జర్వ్ చేయండి, శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధనాన్ని బయటికి పంపించకూడదు. అంటే ఏదైనా డబ్బులు ఇచ్చి కొనటం కానీ, రెంట్ చెల్లించడం కానీ, ఫీజులు కానీ, ఇంటి అద్దెలు కానీ ఏ విధంగా కూడా మీ దగ్గర మీ అకౌంట్లోంచి ఒక్క రూపాయి కూడా, ఒక నయా పైసా కూడా బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఇందులో మనకి ఈ ఫోన్పేని, గూగుల్ పే కూడా వర్తించవు. ఏదైనా మీ అకౌంట్లో, మీ బీరువాలో, మీ జేబులో ఉన్న డబ్బు శుక్రవారం అంతా మీ దగ్గరే ఉండాలి. దానివల్ల కూడా మీకు 99% ఆర్థిక అభివృద్ధి కలిగి శుక్రగ్రహ అనుగ్రహం కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.